ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైస్ చైర్మన్ ఎన్నికపై 13వ వార్డు కౌన్సిలర్ అసంతృప్తి. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గా సింధం కళ, వైస్ చైర్మన్ గా దార్ల సందీప్ ఎన్నిక, టీఆర్ఎస్ నేతల సంబరాలు. మార్కండేయ దేవాలయంలో ఘనంగా హోమ కార్యక్రమాలు. మహాశివరాత్రి జాతర సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి తనకేనని చెప్పి ఇప్పుడు మార్చడం సరికాదని 13వ వార్డు కౌన్సిలర్ బుర్రా నారాయణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు మున్సిపల్ కౌన్సిలర్ గా ప్రమాణం చేసిన అనంతరం టీఆర్ఎస్ పట్న అధ్యక్షుడు సింధం చక్రపాణితో వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ లో ఎమ్మెల్యే కేటీఆర్ సమక్షంలో వైస్ చైర్మన్ గా తన పేరును ఖరారు చేసి ఇప్పుడు కవర్లు మార్చడం ఎంతవరకు సమంజసమని బుర్రా నారాయణ గౌడ్ తెలిపారు. కులాల పేరు మీద, మతాల పేరు మీద ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారంటూ మండిపడ్డారు. తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. వీలైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు, అంతే కదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఆయనకు తోటి కౌన్సిలర్లు సర్ది చెప్పారు. ఇది మాత్రం మోసమే తక్కువ ఉంటుంది. ఇక్కడ ఇంకో పేరు పెడతారు, ఇది అధిష్టానం వల్ల, లేకపోతే అగట ఇదాట ఎవరిస్తాను మోసాలు అధిష్టానమా? అన్యాయం అన్యాయం కాబట్టి ఏమంటుంది? ఇక్కడ కలిసి సారీ అంటే ఒక సారితో పోతుంది. మొత్తం కులాలకు ఇచ్చి బంద్ చేయండి, మతాలకు ఇచ్చి బంద్ చేయండి. ఇతర కులాలు ఎవరు ఓటు వేద్దా చెప్పండి. అరే కడుపు మండి 36 మాట్లాడతా ఇక ఏం చెప్తావు? కడుపు మండి 36 ఇక్కడ ఖచ్చితంగా సార్ అంటే ఎవరంటే ఏం కార్యక్రమం ఇక్కడ ఖచ్చితంగా లిఫామా చేసి సారీ ఒక సారీతో అయిపోతుందా? కేటీఆర్ ఆదేశాల ముందు మేము మౌనంగా ఉన్నాం. సార్ మీ వద్ద పనిచేస్తాం, అన్యాయానికి అన్యాయం జరిగేది మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళచ్చు. ఇక్కడ ఖచ్చితంగా లిఫామాలకు వచ్చి చేస్తాం ఎలా సాధ్యం అది? ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు, ఎంతమంది బలి చేస్తారు? ఇయ్యాలి చెప్పుంది, మేము అడుగు మీకు పలానాలకు ఇద్దామని చెప్పచ్చు కదా. సిరిసిల్ల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరేసేందుకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. ఈ రోజు నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ సింధం కళ, వైస్ చైర్మన్ దార్ల సందీప్ లను పూలమాలలతో సత్కరించి మీడియాకు తెలిపారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆశీర్వాదంతో మరోసారి చైర్పర్సన్ గా అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు సింధం కళ వెల్లడించారు. గతంలో పట్టణ అభివృద్ధిలో భాగస్వాములైన తనకు మళ్లీ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకం ఉంచి పదవిని ఇచ్చినందుకు ప్రజాసేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సభ్యుల సహకారంతో పట్టణ అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. అనంతరం పట్టణంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో వివిధ వార్డుల కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. సిరిసిల్ల మున్సిపల్ మీద గులాబీ జెండా ఎగరేసిన సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ, సిరిసిల్ల పట్టణ ఓటర్లైన మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములందరికీ కూడా మరొక మారు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన ఎట్లయితే ఉందో ఆనాటి అభివృద్ధి, ఆనాటి సంక్షేమాన్ని కేటీ రామారావు గారి నాయకత్వంలో
సిరిసిల్ల ప్రజలకు జరిగిన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సిరిసిల్ల పట్టణానికి జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఓటర్లందరూ కూడా దీవించి ఆశీర్వదించి సిరిసిల్ల మున్సిపల్ పీఠం మీద గులాబీ జెండా ఎగిరేయడానికి సహకరించి దీవించి పంపిన అందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలు ఆశించిన మేరకు తప్పకుండా సరైన ఒక ప్రణాళికాబద్ధంగా సిరిసిల్ల పట్టణాన్ని కేటీ రామారావు గారి నాయకత్వంలో తీర్చిదిద్దడం జరుగుతుంది. తప్పకుండా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ అధికార కాంగ్రెస్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కావచ్చు, సిరిసిల్ల పట్టణానికి రావాల్సిన నిధులను రాబట్టడంలో కేటీ రామారావు గారి నాయకత్వంలో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా కలిసికట్టుగా పోరాడి సిరిసిల్ల పట్టణాభివృద్ధికై పాటుపడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన సిరిసిల్ల పట్టణ ప్రజల సమస్యల కోసం ప్రతినిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. రెండోసారి కూడా మున్సిపల్ చైర్మన్ ప్రత్యేకంగా విధంగా మన జిల్లా శాసనసభ కేటీ రామారావు గారు అన్న సహకారం మున్సిపల్ గౌరవ సభ్యుల సహకారం కూడా మళ్ళా కూడా చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. మరి వారికి పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలుపుతూ ముఖ్యంగా మన జిల్లా పట్టణ ప్రజలకు మా మూడో వార్డు అన్నదమ్ములకు, పక్క చెల్లెలకు, ముఖ్యంగా నా ఏంటంటే ఉన్న నా తోపుతూ అన్నలాగా ఉన్న నా అన్నలకు, మరి నా అక్క చెల్లెలకు వారు కూడా పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు. ఎందుకంటే నాకు రెండోసారి అవకాశం కల్పించినందుకు కూడా మరొకసారి పక్కన అందరికీ మరి పట్టణ అన్నదమ్ముల పక్క జిల్లాలకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు, పార్టీ మిత్రులకు కూడా వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను మూడోసారి కూడా అవకాశం కల్పించి సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘం సభ్యునిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మమ్మల్ని గుర్తించిన కల్వకుంట్ల తారక రామారావు గారికి పాదాభివందనం చేస్తూ ఇవాళ వైస్ చైర్మన్ పదవి నన్ను గుర్తించి నాకు ఇచ్చినందుకు పార్టీకి రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు రానున్న రోజుల్లో సిరిసిల్ల పట్టణ ప్రజలకు మేము కష్ట సుఖాల్లో భాగస్వామ్యమై సిరిసిల్ల పట్టణంలో ఎలాంటి సమస్యలున్నా చైర్మన్ గారి సహకారంతో మా 39 వార్డు సభ్యుల సహకారంతో అభివృద్ధి చేసుకుంటూ సిరిసిల్ల పట్టణంలోని మున్సిపాలిటీని ప్రథమ స్థానంలో నిలబడకు మేము ఆ కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. సిరిసిల్ల పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో హోమ కార్యక్రమాలు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ రోజు నిర్వహించిన హోమ కార్యక్రమంలో పద్మశాలి దంపతులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం యజ్ఞ కార్యక్రమం నిర్వహించినట్లు పద్మశాలి సంఘం నాయకులు పేర్కొన్నారు. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా స్వామివారి కళ్యాణం యజ్ఞాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, ఉపాధ్యక్షులు మొరా రవి, గాజుల బాలయ్య, సహాయ కార్యదర్శి కోడం శ్రీనివాస్, కోశాధికారి ఎల్ఏ శ్రీనివాస్, డైరెక్టర్లు పాల్గొన్నారు. इंद्राय श्री बालदेवता इंद्राय स्वाहा इंद्राय मग्नये स्वाहा ओम यमाय स्वाहा ओम निर्वे स्वाहा ओम वरुणाय स्वाहा वायुवे स्वाहा ओम कुबेराय स्वाहा ओम ईशान्याय स्वाहा ओम उत्तरपुरुषाय स्वाहा ओम प्रतिष्ठे स्वाहा ओम इंद्रादस्ती पालक देवता स्वाहा ओम ब्रह्मदेवाय स्वाहा ओम विष्णवे स्वाहा ओम रुद्राय स्वाहा
तत्पुरुषाग्निः महादेवादिने तन्नो रुद्राभिदेव्या स्वाहा रुद्राय नमः ॐ तत्पुरुषाग्निः महादेवादिने तन्नो रुद्राभिदेव्या स्वाहा रुद्राय नमः जयतराजं ब्रह्मणां ब्रह्मणस्पदाः आनन्वन्नोतभिषेकसाधनम् ॐ गणपतये स्वाहा गणपतये स्वाहा गणपते वरवरदा सर्वजनमे समानाय स्वाहा ऐं ह्रीं श्रीं क्लीं ग्लौं गणपतये वरवरदा सर्वजनमे समानाय स्वाहा ऐं ह्रीं श्रीं क्लीं ग्लौं गणपतये वरवरदा सर्वजनमे समानाय स्वाहा ऐं ह्रीं श्रीं क्लीं ग्लौं गणपतये वरवरदा सर्वजनमे समानाय स्वाहा ఆరుగురు అత్తురు మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ పట్టణంతో పాటు జాతర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పక్కాగా పూర్తి చేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ కరీం అగర్వాల్ ఆదేశించారు. వేములవాడలోని శివార్చన స్టేజీ ఇతర పరిసర ప్రాంతాల్లో ఇన్ఛార్జి కలెక్టర్ కరీం అగర్వాల్ ఈ రోజు పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో చెత్త చెదారం నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తరలించాలని సూచించారు. చెత్త తరలించే ట్రాక్టర్ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఇన్ఛార్జి కలెక్టర్ ఆదేశించారు. మిషన్ భగీరథ అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండాలని, నీటిని సరఫరా చేయాలని సూచించారు. భీమేశ్వర సదన్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఇన్ఛార్జి కలెక్టర్ కరీం అగర్వాల్ పరిశీలించారు. శ్రీ భీమేశ్వర స్వామి బద్దిపోచమ్మ ప్రసాదం కౌంటర్లు ఇతర ప్రదేశాల్లో భక్తుల రద్దీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పరిశీలనలో డిఆర్డీఓ గీత, మిషన్ భగీరథ ఈ అన్వర్, తహసీల్దార్ జయంత్ కుమార్, ఎల్డీఎం మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. తప్పు చేయని రోహిత్ రెడ్డి, నువ్వు ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నావని కాంగ్రెస్ పార్టీ నాయకులు తాండూరు క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డిలు మాట్లాడుతూ కుట్రలు కుతంత్రాలు చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసినా కూడా తాండూరు ప్రజల ఓటు దెబ్బతో ఓడిపోయిన రోహిత్ రెడ్డి ఓటమిని జీర్ణించుకోక ఉన్మాదంతో కౌంటింగ్ సెంటర్ వద్ద ఎన్నికల విధులలో ఉన్న పోలీసు అధికారుల మీద దాడి చేసి తప్పించుకుని పారిపోయి పరారీలో ఉన్నారని అన్నారు. ఈరోజు సామాజిక మాధ్యమాలలో రోహిత్ రెడ్డి గారు ఏదైతే మాజీ శాసనసభ్యులుగా ఉన్నారో, మొన్న ఎన్నికల ఫలితాల రోజు మీరందరూ చూశారు. చట్టానికి గౌరవం ఇవ్వకుండా ఒక మాజీ శాసనసభ్యులై చట్టానికి గౌరవం ఇవ్వాల్సింది పోయి ఒక ఉన్నత స్థాయి అధికారికి దుబ్బడం, చేయి వేసుకోవడం జరిగింది. అది అందరు ప్రజలందరూ, తాండూరు ప్రజలందరూ, జిల్లా ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దాంట్లో భాగంగానే పోలీసు ఉన్నత అధికారులకు ఆ అధికారి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని పట్లనే ఆయన పైన కేసు నమోదు అవ్వడం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హస్తం లేదు. మా నాయకులు ఏదైతే శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్న గారు ఉన్నారో, మా పెద్ద నాయకులు అందరూ కూడా దాంట్లో ఎలాంటి హస్తం లేదు. ఆయన సామాజిక మాధ్యమాలలో మా కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది, మా మనోహర్ రెడ్డి గారి హస్తం ఉన్నదంటే ఇది అబద్ధపు మాటలు. ఆయన ఒక మాజీ శాసనసభ్యులై ఉన్నత అధికారులు చట్టానికి గౌరవం ఇవ్వకపోతే సాధారణ జనాలు ఎవరు గౌరవిస్తారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆయన ఏదైనా చేయాలంటే చట్టబద్ధంగా, చట్టరీత్యంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయననే చేసుకోవాల్సింది అవసరం ఏముంది అని నేను మీ పత్రికా మిత్రుల ద్వారా ఆయనకు సవాల్ చేస్తా ఉన్నాను. మా పార్టీ కానీ, మా శాసనసభ్యులు కానీ, మా కార్యకర్తలు కానీ మాది ఎలాంటి దాంట్లో హస్తం లేదు. ఆయన చేసిన పనికే ఆయనకు కేసు పోలీసు అధికారులు కట్టడం జరిగింది. ఆ పోలీసులే మరి ఆయన చేసిన దానికి ఆయన ఏం చేసిండో వాళ్ళే చూసుకుంటారు. మా పార్టీ ఎలాంటి హస్తం లేదని నేను గుర్తు చేస్తున్నాను మీ పత్రికా మిత్రులు. ఈరోజు ఏదైతే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేయడం అది చాలా తప్పు. ఎందుకంటే మీరు ఏదైతే చేస్తున్నారో దానికి కేసులు అవుతున్నాయి, కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ మా ఎమ్మెల్యే కానీ కక్షపూరిత రాజకీయం చేయబోడు.
మీకు ఉన్నది అలవాటు కాకపోతే మా మీద రుద్దడం తప్పు. ఎందుకంటే రాజుగౌడ్ గారు ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్లో అన్నాడు, అధికారులై పోలీసులై ఈపులు అలుగుతాయంటది. ఆ మాట అనొచ్చా? ఆ పోలీసు వాళ్ళు ఉంటేనే మనం ఇండ్లలో రాత్రికి భద్రంగా ఉంటాం, లేకపోతే మనకు రక్షణ ఉంటుందా? ఆ పోలీసుల గౌరవం ఇస్తూ తీసుకోవాలి. ఒక భార్య వాళ్ళ అన్న అనకుండా మనం పోలీసుల గౌరవం ఇచ్చి గౌరవం తీసుకుంటే మనకు రక్షణ ఉంటారు. వాళ్ళ ఈపులు వల్ల కొడతా, ఈపులు జించేస్తా, తరిమి కొడతా, ఏం భాష? మీరు భాష ఏం భాష మాట్లాడుతున్నారు? రౌడీలు లేక మాట్లాడుతున్నారు. అధికారం పోతే అంత హామీ ఎందుకు మీకు? మళ్ళీ వస్తుంది. మంచి పని చేయండి ప్రజలకు పోయి, లేకపోతే మీరు ఇంత మెంటల్ అయిపోతారు ఒకరికొద్ది ఒకరు. అట్లా చేయకండి. ప్రజలకు మంచిగా సమాధానం చెప్పి ధీటుగా మేము ఇప్పుడు ప్రజలు మాకు ఒక పారి ఓటు ఇచ్చి మాకు అధికారం ఇచ్చిండ్రు. మేము ప్రజలకు వెళ్ళి దాని ప్రజలతో మమేకమై మేము పనిచేస్తాము. మీరు మాకు సహకరించండి, పనులు అడగండి, మేము చేసి చూపిస్తాం. ఎందుకంటే మొన్నగిట రోహిత్ రెడ్డి గారు మీరు అక్కడ మన మనోహర్ రెడ్డి సినిమా స్కూల్ లోపలికి పోయి అక్కడ పోలింగ్ దాంట్లో కోలే, అసలు కౌంటింగ్ దాంట్లో కోలే. అక్కడ ఏదైతే మీడియా పాయింట్ ఉందో ఆ మీడియా పాయింట్ కాడ వచ్చి మాట్లాడి బయటకు వచ్చే వరకు ఏదో జాగ్రత్త అయినట్టు వాడు గేట్ మీదకి వెళ్ళి దుంకుతున్నాడు, వాడు తాగి వచ్చి ఊగుతుండు. వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు లేరు. జై జై అని మా ఎమ్మెల్యే గారు రివర్స్ ఒక మాట ఇస్తే బయట 100 మంది ఉండ్రి చించి పాడేస్తుండే మిమ్మల్ని అనుకుని ఉండొచ్చు. మా ఎమ్మెల్యే గారు మనం అధికారంలో ఉండొద్దు, తప్పు అది. వాళ్ళు ఏమన్నా చేయని, వాళ్ళు తాగోతోళ్ళు ఉన్నారు, చేసుకోక అనే లెక్కల మా ఎమ్మెల్యే గారు ఆ మాట చెప్పి ఊకే సప్పుడు దాకా వెళ్ళిపోయినాము. మీరు ఏదైతే ఉంటే మొన్న కొన్ని ఏదైతే ఉన్నాయో చూడు గెలిచినాయి. ఇప్పుడు ఎన్టీఆర్ నగరే కానీ, రాజీవ్ కాలనీ కానీ, వార్డ్ నెంబర్ 9 కానీ, 13 కానీ 2019లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఒక్క పారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒక్కొక్క వార్డులో 1000 ఓట్లు ఎక్కువ చేసుకొని గెలిచిన దొంగలు మీరు, దొంగోట్లతోని. లేకపోతే ఆడ మాకు 70% ఓటర్లు మా సైడ్ ఉన్నారు. మీ దొంగోట్లతోనే 4-5 వార్డులు గెలిచింది, కానీ మీకు ఆ 4-5 వార్డులు గట్టి గెలవరు. బాగా దృష్టి బాగా పెట్టుకొని మీరు ఏం సేవ చేస్తున్నారు? మీరు అందరికీ బ్లాక్ మెయిల్ చేయడము, దొంగతనాలు చేపించడము, ఏదో మిత్రులకి ఇచ్చి మంది ఆస్తులు రాసుకోవడం, మాకు అట్లాంటి అలవాటు లేదు. మేము ప్రజలకు ప్రజాసేవ చేస్తున్నాం కాబట్టి మాకు ప్రజలు ఈ ఏమంటాం మెజారిటీ ఇచ్చి మాకు చైర్మన్ చేయడం జరిగింది. దాంతోపాటు మీరు ఏదైతే అనుకుంటున్నారు చూడు, వాళ్ళు ఎట్లా గెలుస్తారు, మనోహర్ రెడ్డి నువ్వు చైర్మన్ క్యాండిడేట్ డిక్లేర్ చేపి మొగోడవ అయితే చెప్పి అంటే మొగోడయ్యి గెలిపించిండు తాండులరా. ఒకటే ఒక వ్యక్తి అందరు యాంటీ చేసిన 19 సీట్లు తెచ్చిన ఘనత మనోహర్ రెడ్డి గారిది. ఇంతకుముందు రోహిత్ రెడ్డి గారి గిట సేమ్ బీఆర్ఎస్ పెట్టి ఉండి మహేందర్ రెడ్డి ఉంటే 2 వర్గాలు ఉంటే గిట 17 సీట్లు వచ్చినాయన్న. ఈ రోజు ఒకటే ఒక వ్యక్తి 19 సీట్లు తెచ్చిండు. ఏముంది మీది? ఇంకా మేము అనుకుంటే 5-6 సీట్లు వచ్చేటివి. మీ దొంగోట్ల నుండి 5-6 సీట్లు పోయినాయి, కానీ లేకపోతే అది పోయేది కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనోహర్ రెడ్డి సాహసంగా నిదానంగా ఓపికతోని రాజకీయం చేస్తుండు. ఎక్కడ కక్షపూతో రాజకీయం చేస్తలేడు. ఆలోచన చేసి మాట్లాడండి. రేపు డెవలప్మెంట్ గురించి అడగండి. మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు నీరజ గారు చైర్మన్ అయిండు, డెవలప్మెంట్ చేసి చూపిస్తాము. గది అడుగుండు, కానీ కోట్లాడు తాగుడు అదేమిది. ఎప్పుడు ఇక మళ్ళీ రాజీవ్ కాలనీ గెలిచిందంటే మొన్న ఒక ప్లాడు వాయిస్ పెట్టిండు అన్న, మళ్ళీ ఈ తాగుబోతు చాలా అయింది, మళ్ళా పాయింట్ వేయాలని, పోలీసు చెక్ పాయింట్ వేయాలని చెప్తుండు. అటువంటి ఎవరం ఎత్తుంది మాత కాంగ్రెస్ పార్టీలో అటువంటి వ్యవస్థనే లేదు. నీట్గా రాజకీయము చాలా నీట్గా గెలిచిన వ్యక్తులు గిట కొత్త వ్యక్తులు, చాలా మంచి వ్యక్తులు గెలిచిండ్రు. అందరినీ కలుపుకొని మున్సిపల్ నడిపిస్తాం. మీరు కళ్ళు తెరిచి చూడండి. థ్యాంక్ యూ. ముగిస్తున్నాం. తాండూరు మున్సిపల్ ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచన మేరకు మున్సిపల్ చైర్మన్ గా పట్లోల నీరజ బాలరెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ ఏకగ్రీవం అవ్వడంతో చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బైని మనోహర్ రెడ్డి, చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు అభినందనలు తెలుపుతూ తాండూరు మున్సిపల్ అభివృద్ధికి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మనోరెడ్డి గారి నాయకత్వం ఈ రోజు ఏదైతే ఎలక్షన్ లో భాగంగా చైర్మన్ గా ఎన్నికైన
అన్నగారి ఆశీస్సులతో ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా అన్నగారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా పాదాభివందనాలు. ఎందుకంటే ఇది 15 సంవత్సరాల కల నాది ఈరోజు నెరవేరింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనము ఒక అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని ఎల్లవేళలా కొట్లాడే వ్యక్తులం మేము. దానికి తగ్గట్టు ఈరోజు భగవంతుడు మాకు ఆశీర్వాదం ఇచ్చిండు. దాని అన్నగారి ఆశీర్వాదంతో తాండూరు పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లి మా అధికారుల సమక్షంలో, మా కౌన్సిల్ సభ్యుల సమక్షంలో, అందరి మీడియా సమక్షంలో మేము తప్పకుండా తాండూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తూ ముగిస్తున్నాం. ఎన్నికల్లో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, అధికారులకు కానివ్వండి, పోలీస్ యంత్రాంగానికి కానివ్వండి, మొట్టమొదటిగా తాండూరు పట్టణ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు చెప్తా ఉన్నాం. ఈ రోజు గెలిచినటువంటి 36 మంది కౌన్సిలర్లకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇప్పుడే చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి నీరజ బాలరాజు గారికి, వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి అబ్దుల్ రజాక్ గారికి, మిగతా కౌన్సిలర్లకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు తాండూరు ప్రజలకు ఒక మంచి తీర్పు ఇచ్చినందుకు, గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇవ్వలేనటువంటి తీర్పుని ఏకపక్షంగా ఒక నమ్మకంతో గత 2 సంవత్సరాల నుంచి మనం ఏదైతే చేసి ఉన్నామో దానికి రెఫరెండంగా ఎలక్షన్స్ ముందు కూడా చెప్పినాం. నేను ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే పని చేసి ఉన్నామో దానికి రెఫరెండంగా మీరు తీర్పు ఇవ్వాలని చెప్పి ఉన్నాం. దాన్ని నేను రెఫరెండంగా భావిస్తానని చెప్పి కూడా సాయిపూర్ సభలో కూడా చెప్పి ఉన్నాం. దానికి తగ్గట్టుగానే ఈరోజు తాండూరు పట్టణ ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చిండ్రు. ఇంకా మా పైన బాధ్యత పెంచిండ్రు. వారు ఇచ్చినటువంటి బాధ్యతని తప్పకుండా ఇంకా వారికి ఎక్స్పెక్ట్ చేసినంత గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరుని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా మీ అందరి ముందు ఈరోజు చెప్పడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా మార్పు అనేది ఆ రోజు ఏదైతే చెప్పినామో అదే దిశగా తాండూరుని తప్పకుండా మార్పు చేస్తాం. అదే కాకుండా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పి ఉన్నాం, ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే జెండా మోస్తారో వారిని అందరినీ కూడా వార్డు మెంబర్లు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్ కానివ్వండి, వైస్ చైర్మన్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ జెండా మోస్టులను చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ఆ మాట ప్రకారమే 100 మంది సర్పంచులను ఈరోజు మన నియోజకవర్గంలో 100 మంది పైన ఈరోజు సర్పంచులను గెలిపించడం జరిగింది. వార్డు మెంబర్లను గెలిపించడం జరిగింది. ఈరోజు కౌన్సిలర్లను కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒక 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇవ్వలేనటువంటి తీర్పుని ఈరోజు ఏకపక్షంగా ఇచ్చి ఇంకా నా పైన బాధ్యత పెట్టి ఒక ఫుల్గా మెజార్టీగా ఇస్తున్నాం. నీవు తాండూరు అభివృద్ధిని చేయాలని చెప్పి నా పైన పెట్టినటువంటి బాధ్యతని నేను స్వీకరించుకుంటూ తప్పకుండా తాండూరుని గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి దీనికి సహకరించినటువంటి వారికి, మీడియా మిత్రులకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి, తాండూరు ప్రజానికానికి కానివ్వండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. నేను గతంలో ఎప్పుడే చేసిన ఎలక్షన్స్ వరకే పార్టీలు కొట్లాడదాం. ఎవరి పార్టీ వాళ్ళదే, ఎవరి జెండా వాళ్ళదే. అంత అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్లో డెవలప్మెంట్ గురించి తాండూరు ప్రజలు మన డెవలప్మెంట్ కోసం ఎన్నుకున్నారు. డెవలప్మెంట్ పైన చర్చించాలి, డెవలప్మెంట్ కోసం కలిసి పనిచేద్దామని చెప్పి గతంలో కూడా చెప్పినాం. ఈ రోజు కూడా వాళ్ళకి అదే అప్పీల్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు బైకట్ చేసిన వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. అది 1000 కోట్లు పరిగి సభలో ఒక 20-25 వేల మంది బహిరంగ సభలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానివ్వండి, కాగ్నా వాటర్ కానివ్వండి తాండూరు ప్రజలకు తాపుతాను చెప్తున్నాడు. తప్పకుండా తాపుతాను తను చెప్పినాడు. నేను అదే దిశగా ఇప్పటికే వర్క్ కూడా స్టార్ట్ అయింది. తొందరగానే గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, కాగ్నా వాటర్ తొందరగానే తాండూరు ప్రజలకు తాపిస్తాం. కొడంగల్ మున్సిపల్ నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, వైస్ చైర్మన్ శంకర్ నాయక్, చైర్మన్ ప్రశాంత్ మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల తర్వాత కొడంగల్ ప్రజలకు స్వతంత్రం వచ్చింది. కొడంగల్ కు పడిన దరిద్రం పోయింది. 1979 సంవత్సరంలో మా తాత సర్పంచ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేనైనా. గతంలో 50 ఏళ్లు కొడంగల్ ను పాలించిన నాయకులు ఏం చేయలేకపోయారు. కొంతమంది మున్సిపల్ ఎన్నికల్లో నన్ను ఓడించాడని కుట్రలు పన్నిండ్రు. ఎన్నికల్లో సమయ పాలన పాటించాలని ఓపిక పట్టినా లేకపోతే తరిమి కొట్టేవాడిని.
కొడంగల్ చిరు వ్యాపారులకి 8 రోజుల శుభవార్త చెబుతాను. 30 సంవత్సరాల నుండి కొడంగల్ రాజకీయం మాత్రమే చేశారు, అభివృద్ధిని పట్టించుకోలేదు. ఇప్పుడు నేను అభివృద్ధి చేసి చూపిస్తా. నేను అందరికీ న్యాయం చేసి మంచి పాలనను అందిస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి అండ దండలతో ఈ పదవి దక్కడం జరిగింది. పాపం ఆ రోజు చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి 20,000 నుంచి 30,000 గిరాక్ అయింది. ఆ చిరు వ్యాపారులకు ఎవరైనా ఉన్నోళ్ళు తెచ్చిస్తారా అని నేను అడుగుతున్నా. ఇలా కొడంగల్ ఏది ఉన్నా ఏ అవకాశం వచ్చినా మొట్టమొదట అందరికి చిరు వ్యాపారులకి లాభం చేకూర్చే విధంగా చర్యలు ఉంటాయి. ఇక మిగతా విషయానికి వస్తే మళ్ళా మీకు చెప్పేం అవసరం లేదు, మీకు అందరికి అన్ని విధాలా తెలుసు. కాబట్టి కొడంగల్ ప్రజలు ఇప్పటి నుంచి ఏ గల్లీలో మోర్లకైనా రోడ్లకైనా పైప్ లైన్లకైనా ఎవరు కాంట్రాక్టర్ వచ్చినారా ఎవరు ఆఫీసర్ వచ్చినారా మీరందరూ వాళ్లకు సహకరించి వాళ్ళతో డెవలప్మెంట్ చేసుకున్నారే తప్ప రాజకీయాలు అవి ఇవన్నీ పక్కన పెట్టి మనం అందరం అభివృద్ధి వైపు మొగ్గు చూపి అభివృద్ధి వెంబడి పరుగు తీయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయమే చేసినాం, అందుకే మన ఊరు ఇంకా ఉంది. ఇలా ఓన్లీ డెవలప్మెంట్ మనం కొడంగల్ని ఎట్లా అభివృద్ధి చేసుకున్నారే, కొడంగల్ని ఎట్లా ప్రగతి పథంలో నడపాలి, కొడంగల్ని రాష్ట్రంలోనే ఒక ముందంజలో ఎట్లా పెట్టాలనే ఆలోచన ఉన్నారే తప్ప మిగిలిన ఆలోచన అన్ని పనిచేస్తున్నారని కోరుకుంటున్నా. ఇలా మీరు అందరూ ఇంత ఎండలో ఇంత టైంలో ఉన్నందుకు కొడంగల్ ప్రజలకు అందరికీ నా యొక్క పాదాభివందనం తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే ఈ ఓటు అందుకో. మీకు ముఖ్యంగా ఇవాళ నిన్నమన్న బండరేలమ్మ జాతర అయిపోయింది, కోలపల్లి జాతర అయిపోయింది. ఇలా మన మున్సిపల్ జాతర కూడా ఇలా అయిపోయింది. బండలేలమ్మ కోలలు పెట్టిర్రు, కోలపల్లిలో మేకలు కోసిర్రు. కరెక్టా కాదా? అంటే ఇవాళ 2 ఏళ్ల తర్వాత మళ్ళా కొడంగల్ ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని నేను చెప్తాను. ముఖ్యంగా ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, తిరుపతి సహకారంతో, తిరుపతి అండదండలతో ఇవాళ మనం లక్ష్యం నెరవేర్చుకున్నామని చెప్తున్నా. ఇవాళ మీకు అందరికీ తెలుసు, గతంలో 1975 సంవత్సరంలో మా తాత సర్పంచ్ అయిన తర్వాత మళ్ళా ఇవాళ సర్పంచ్ అవుతున్నాం మనం. అంటే మీరు గ్రహించేది ఏంటంటే ఇవాళ గతంలో గుల్బర్గా జిల్లాల కొడంగల్ ఉన్నప్పుడు ఆ రోజు మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ కదీం సాబ్ అని చెప్పుంటే ఇవాళ ఏ గల్లీలో పోయినా ఆ కదీం సాబ్ మోర్లే కనిపిస్తున్నాయి ఇవాళ వరకు. ఇక నేను పేర్లు చెప్పదలుచుకోలే, మేము మొత్తం 50 ఏళ్ళు పీకి రాదేశం అన్నారు మోరు అంటే ఇవాళ కొడంగల్కి ఎంతో దళితులు ఉన్నట్టు చూస్తున్నారు. ఇవాళ కొంతమంది మొన్న ఎలక్షన్లలో. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైస్ చైర్మన్ ఎన్నికపై 13వ వార్డు కౌన్సిలర్ అసంతృప్తి. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గా సింధం కళ, వైస్ చైర్మన్ గా దార్ల సందీప్ ఎన్నిక. టీఆర్ఎస్ నేతల సంబరాలు.
మార్కండేయ దేవాలయంలో ఘనంగా హోమ కార్యక్రమాలు. మహాశివరాత్రి జాతర సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్. ఈ రోజు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.